ఈ బర్త్‌డే వీడియో ఎడిటింగ్ చూడండి. గర్ల్స్‌కైతే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఉంటుంది బీజీఎం. ఒకసారి చూడండి. తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే. మీరు వీడియో చూశారు కదా! మీకు ఈ వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే నేను కోఆపరేట్ ఇష్యూలో ఎక్కని వరల్డ్ అయితే పెట్టాను. ఒకసారి మీరు ఇన్‌స్టాలో వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ మీకు ఫుల్ వీడియో, ఫుల్ సాంగ్ అయితే మీకు ఐడియా అయితే వస్తుంది చేసుకోవడానికి. వెరీ సింపుల్ అయితే ఉంటుంది. పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. ఇక్కడ ఏమంటే ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటే చాలు. ప్రతి వీడియోలో అంతే. బట్ కొంచెం వీడియోలో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ప్రతి వీడియోలో. ఈ వీడియోలో కొన్ని చేంజ్ చేసి చెప్తాను. అది లాస్ట్‌లో చెప్తాను. ఓకే. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర అయితే అలర్ట్ మోషన్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ లేకపోతే బ్రాడ్కాస్ట్లో ఉంది. అండ్ హైలైట్లో అయితే పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. అండ్ ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు రేటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్ వచ్చి కొన్ని ఫాంట్స్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే ఫాంట్ అయితే ఉంటుంది. మీకు 2 ఫాంట్స్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఓకేనా. బట్ ఇంకోటి ఏంటి రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ అయితే కొట్టడం మర్చిపోద్దు. ఒక లైక్స్ కొట్టి ఒక సపోర్ట్ ఇస్తే నేను బెటర్గా అయితే చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఛానల్ అయితే పెట్టండి. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే ఫాంట్ అంటే ఫాంట్స్ 2 ఫాంట్స్ అయితే ఇస్తాను. ఆ ఫాంట్స్ అయితే యూజ్ చేసుకోండి. తర్వాత ఇంకా పోతే ఈ ఫాంట్ ఇక్కడ ఒకటి చేంజ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ డ్రీమ్ అనేది తీసేసి అండ్ కావ్య అని ఉంది కదా, ఇక్కడ మీరు ఫాంట్ యాడ్ చేసేప్పుడు మీకు ఒక హెయిర్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా వేస్తానంటే ఇవి ఆఫ్ తీసుకోండి. ఓకేనా. అప్పుడు అయితే మీకు నేమ్ అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఇక్కడ నేను సంథింగ్ ఏదైనా కావచ్చు, మీరు నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఏదైనా నో ప్రాబ్లం. సంథింగ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అన్నోన్ పెట్టాను. సంథింగ్ మీరు ఏమైనా అంటే ఎవరు బర్త్డే వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకు నేమ్ అయితే యాడ్ చేసుకోండి. నేమ్ అయితే అదే అయితే యాడ్ చేశాను. ఎందుకంటే నేను ఇప్పుడు వాళ్ళ మీద ఎడిట్ చేయాలి కాబట్టి వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇంకా అది ఆన్ చేసుకోండి కీ కాంబినేషన్. ఎందుకంటే మీకు సంథింగ్ ఇప్పుడు ఏదైనా యాడ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. అప్పుడే వేసానంటే ఇక్కడ మీకు పైన ఒకటి వీడియో అయితే ఉందో దాని అయితే ఆఫ్ చేసుకుంటే మీకు అక్కడ మీకు ఎలాంటి అయితే ఉండదు. ఓకే. ఇంకా ముందు క్లోజ్ ఉంటే కొన్ని పిఎన్జీస్ ఇక్కడ ఏం లేదు. సంథింగ్ ఎలాంటి వ్యవస్థ అయితే ఉండదు. రీప్లేస్ పెట్టుకుంటే చాలు. ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఇమేజ్ కలిసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఫొటోస్ యాడ్ చేసుకుని పైన ప్లస్ అని తీసుకోండి. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అంటే ఫొటోస్కి యాడ్ చేసేప్పుడు ఇలాంటివి ఉంటాయి. అప్పుడే వేస్తానంటే ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ లేకపోతే ఫుల్ కంపెనీ చేసి ఇక్కడ 3 ఆటం వెళ్ళి ఫుల్ కంపెనీ వేసుకోండి. ఇతర నేను అన్ని ఇమేజ్లకి అయితే మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇంకా గ్రూప్స్ అలాగే ఉంటుంది. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇది అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే వీడియోలో మళ్ళీ డౌన్లోడ్ చేసేటప్పుడు అలాంటివి వీడియో అయితే జనరేట్ అయితే అవ్వదు కాబట్టి. ఇంకా గ్రూప్ విషయం ఇక్కడ చూసుకుంటే సేమ్ పేజ్ అదే తర్వాత మీరు ఫొటోస్ యాడ్ చేసుకుంటే మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. 30 సెకండ్స్ సాంగ్ అయితే ఉంటుంది అంటే బీజిఎం. అక్కడ వరకు మీరు ఫొటోస్ అండ్ ఫాంట్స్ యాడ్ చేసుకుంటే మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైప్ ఎడుకుంటే నన్ను అయితే అడగండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ జై హింద్.